గుడ్ టచ్ బ్యాడ్ టచ్ వీడియోస్ చూస్తుంటాం కదా. చాలా మటుకు వీడియోస్ లో ఆడపిల్లలే ఉంటారు. ఎందుకు మగపోరగాళ్ళకి తెలియద్దా గుడ్ టచ్ అంటే ఏంటి, బ్యాడ్ టచ్ అంటే ఏంటి అని? అంటే వాడు గుడ్డిగా టచ్ చేసుకుంటూ పోవాలి, ఆడపిల్లలు మాత్రం అది గుడ్ టచ్చా బ్యాడ్ టచ్చా అని మైండ్ లో గుర్తు చేసుకుని దానికి తగ్గట్టు యాక్ట్ కావాలా? ఇక్కడిది గుడ్డేం కాదు. గుడ్ టచ్ బ్యాడ్ టచ్ వీటిని పక్కన పెట్టేస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ వై టు టచ్? ఒక ఆడపిల్లని పరాయి వాడు ఎందుకు టచ్ చేయాలి? ఒక గర్ల్ ని మదర్ అండ్ హస్బెండ్ ఈ ఇద్దరు తప్ప వేరే ఎవరు టచ్ చేయాల్సిన అవసరం లేదన్న రూల్ రావాలి. లీగల్ గా వస్తే అప్పుడు చల్లబడతారేమో అందరు. ఆడపిల్లలందరికీ చెప్తున్నా, మీ నైబర్స్ గానీ, రిలేటివ్స్ గానీ, ఓన్ కజిన్స్ గానీ, ఫ్రెండ్స్ గానీ ఎవరైనా సరే మిమ్మల్ని టచ్ చేస్తే ఇఫ్ యు ఆర్ నాట్ ఫీలింగ్ కంఫర్టబుల్, కొంచెం కూడా మొహమాటం లేకుండా ఒకటే చెప్పాలి, డు నాట్ టచ్, ఐఎమ్ నాట్ కంఫర్టబుల్. అంతేగాని అది గుడ్ టచ్చా బ్యాడ్ టచ్చా దానికి తగ్గట్టు యాక్ట్ అవ్వాలా, ఇదంతా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఒకటే గుర్తుపెట్టుకోండి, జస్ట్ సే నాట్ టు టచ్. మీ బాడీ మీద ఫుల్ రైట్స్ మీకే ఉన్నాయి. ఎవ్వరూ వచ్చి మీ బాడీ కోసం ఫైట్ చేయరు, మీరే చేయాలి. సో నిర్మొహమాటంగా మీరు చెప్పాల్సింది ఒకటే, డు నాట్ టచ్, ఐఎమ్ నాట్ కంఫర్టబుల్. దట్స్ ఇట్. చెప్పి చూడండి, ఇక్కడనే సగం ప్రాబ్లమ్ సాల్వ్ అవుతాయి. అట్లా కాకుండా మొహమాట పడడం, సిగ్గుపడడం, భయపడడం ఎందుకు? యూ హ్యావ్ ఆల్ రైట్స్ ఆన్ యువర్ ఓన్ బాడీ, రైట్? గుడ్ టచ్ లేదు, బ్యాడ్ టచ్ లేదు. జస్ట్ సే డు నాట్ టచ్.